చైతన్య రథ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఏదైతే ఉచ్చరించవద్దనుకుంటామో అది పదే పదే ఉచ్చరించాల్సిన పరిస్థితి. వైఎస్ఆర్ కడప జిల్లాలో పసిగుడ్డు 3 సంవత్సరాల ముక్క పచ్చరాలని పసి కోన మీద దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు గంజాయి మత్తులోనో మద్యం మత్తులోనో అత్యాచారం చేస్తే ఆ పసికోన చనిపోయింది. అత్యంత పాశవికమైన ఆ చర్యని ఎలా చూడాలో, సమాజం ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి. ఆ దుర్మార్గుడు తనకు తానే మరణశాసనం రాసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కానీ సమాజం నిష్ఠేలై నిర్గాంతపై చూడాల్సిన పరిస్థితి. పసిగుడ్డు మీద ఇలాంటి అత్యాచారాలు చేస్తున్న మృగాలని ఎలా శిక్షించాలి, సమాజం ఏమనుకుంటుంది, ఆ క్రూర మృగాల పట్ల ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద మనతో పాటు విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే. పసిగుడ్డు మీద అత్యాచారం చేయటం, పాప చనిపోవటం, తర్వాత ఆ దుర్మార్గుడు కూడా ఆత్మహత్య చేసుకోవటం, అసలు ఈ సమాజం ఎట్టిపోతుంది? దీనికి కారణాలు ఏంటి? ఆ పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు మరొకసారి ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి తెనాలిలో కొంతమందిని పరామర్శించడానికి వెళ్ళాడు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడు చిన్నారిపై దాడి చేసి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామో అదే వ్యక్తికి సంబంధించిన వాళ్ళంతా, అంటే అదే వర్గం వాళ్ళు. ఏంటి? తాగటం, ఇట్లాంటి అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలకి పాల్పడటం, ఆ మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఏం చేస్తున్నాం, మనం ఎక్కడున్నాం అనేది కూడా సోయ లేకుండా, అంటే మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే కనిపిస్తుంది. సమాజానికి ఏం చెప్తున్నారు రాజకీయ నాయకులు? మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉండి తను చేసింది ఏంటి? ఈ రోజున మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఏమి ఇస్తున్నాడు మెసేజ్ అంటే, ఇదిగో ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే పసిపిల్లల మీద ఏ విధంగా వీళ్ళ కర్కశమైన ఆలోచనలతోటి ఆ మద్యం గంజాయి మత్తులో ఇట్లాంటి భయంకరమైన వాటికి పాల్పడుతున్నారు అని అంటే నిజంగా చాలా అమానుషమైన పరిస్థితి. ఎంత భయంకరం ఆలోచనకు కూడా అది నిజంగా ఇట్లాంటి వ్యక్తులను ఏం చేసినా పాపం లేదంటే, ఈ రోజున ఆ కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఆ శవాన్ని కూడా మేము ముట్టుకొని చూడం, మాకు అక్కర్లేదు, పట్టుకెళ్ళిపోండి అనేది. ఇంతకు మించి ఇంకేం కావాలి సమాజంలో? ఎంత మంచి శిక్ష వేశారు ఆ కుటుంబ సభ్యులు, కరెక్ట్ మంచి పని చేశారు. నిన్న చూసాం మరి ఆ ఒక పాప మేనమామ బ్లేడ్ తోటి అతని మీద దాడి చేశాడు. ఒక అమ్మాయి మీద ఇలానే చేస్తే ఒక ముసలాయన, ఆ పెద్ద వయసు ఆయన ఆ వయసుకి చేయగలిగిన పనేనది. పిచ్చి పనులు, పిచ్చి వేషాలు, ఎలా అంటే అలాగా, అంటే అతను విచక్షణారహితంగా బ్లేడ్తో దాడి చేశాడని చెప్పేసి చూసాం. ఆ దాడిని కూడా తప్పట్లేమండి, దాడి చేయడం కూడా కరెక్ట్. అసలు ఆ దాడి వీడియో పెడితే అండి ఆ మెసేజ్లు ఉన్నాయి. ఒక మేనమామగా మీరు నిరూపించుకున్నారు, నిజంగా ఎలాంటి శిక్ష వేయాలి, మంచి పని చేశారని చెప్పిన వాళ్లే కానీ ఇలాంటి పని చేయకూడదు మీరని చెప్పేసి ఒక్కరు కూడా పెట్టలేదు. అంటే ఈరోజు మనం ఏదైనా ఒక వీడియోలో పాజిటివ్ నెగిటివ్ 2 కామెంట్లు వస్తాయి, కానీ నిన్న అతను బ్లేడ్తో ఏదైతే దాడి చేశాడో దానిలో మాత్రం అందరూ పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. నువ్వు కరెక్ట్ అయిన పని చేసావు, ఇట్లాంటి నీచులు ఉండకూడదు, ఇట్లాంటి నీచులు అసలు బ్రతికుంటానికి వీల్లేదు, వెంటనే వీళ్ళని ఉరిదీయాలి, నడి రోడ్డు మీద కాల్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇదే స్లోగన్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని సంరక్షించుకోలేక ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. వీళ్ళు మద్యానికి, గంజాయికి బానిసలయ్యి రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తున్నారు. అంటే ఇక్కడ ఏస్తో ఇది లేదు, సంబంధం లేదు, వాళ్ళు ఏ వయసాళ్ళు, ఎట్లాంటి వాళ్ళు అనేది కూడా సంబంధం లేకుండా ఈ విధమైన దాడులకు పాల్పడుతూ ఉంటే ఆడపిల్లలకి రక్షణ ఎక్కడా మనకు కనిపిస్తుంది. ఈ రోజున నిజంగా అతను ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గతంలో 2018లో మరి అదేవిధంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా దాడి చేసినప్పుడు ఏ విధంగా 2018లో టీడీపీ గవర్నమెంట్లో మరి అప్పుడు దాచేపల్లిలో మరి ఇలానే ఒక అతను ఆ బాలిక మీద హత్యాయత్నానికి పాల్పడటం, మరి అప్పుడు కూడా పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకున్నారంటే భయభ్రాంతులకు లోనయ్యి అతను కూడా ప్రాణాలు తీసుకోవటం. అంటే వీళ్ళు ఇక్కడ దొరికితే ఏమవుతుంది, దొరికితే ఏమవుతుంది, మరి తర్వాత ఏంటి అంటే వాళ్ళే శిక్ష వేసుకునే పరిస్థితి. మరి అతను నిట్ట నిలువున తన ప్రాణాలను ఆత్మహత్య చేసుకొని చనిపోవటం. మరి 2024లో కూడా అనకాపల్లిలో అదేవిధంగా మరి ఇట్లాంటి సేమ్ ఇవే సంఘటనలు. కానీ
ఇప్పుడు జరిగిన సంఘటనల్ని మరి అప్పుడు జరిగిన మధ్యలో 2019లో పోల్చుకుంటే మరి ఎవరినైనా సరే శిక్షించారా? ఎవరికైనా సరే మీరు శిక్ష అమలు చేశారా? మరి వాళ్ళకు వాళ్ళు ఎవరైనా శిక్ష వేసుకున్నారా? మరి పశ్చాత్తాపడి మరి పోలీసుల నుంచి తప్పించుకోలేక, సమాజం నుంచి తప్పించుకోలేక వాళ్ళకు వాళ్ళు ఈ రోజున మనం చూస్తున్నాం ఎలాంటి గవర్నమెంట్. మరి రోజా లాంటి వాళ్ళు, లేకపోతే శ్యామల లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తూ, కూటమి ప్రభుత్వాన్ని కామెంట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ ఎక్కడని. ఇదే ఆడపిల్లలకు రక్షణ కనిపిస్తుంది కదా. ఎవడైనా సరే తప్పు చేస్తే పోలీసుల కన్నా దొరకాలి, లేదా వాడికి వాడే శిక్ష వేసుకోవాలి. ఈ రోజున ఇవన్నీ కూడా మనకి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సమాజం ఏం చెప్తుంది? సమాజం నుంచి వాడు తప్పించుకోలేక తప్పు చేశాడు. ఆ మద్యాన్ని, ఆ గంజాయిని ఎవరు బానిసలు చేశారు వీళ్ళంటే జగన్మోహన్ రెడ్డి. ఇతను పెట్టే సభలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వీళ్ళందరిని ఆహ్వానిస్తూ మరి ఏ విధంగా ఇతను అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి క్వింటాలుగా వందల క్వింటాల్లో ఏ విధంగా ఇదంతా కూడా గంజాయి దొరికింది, మరి మద్యం అక్రమంగా వీళ్ళు ఏ విధంగా నకిలీది మరి ఏ విధంగా తయారు చేసి అమ్మారు, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. మరి అప్పుడు ఎవరు కూడా చట్టం తన పని తను చేసుకొని పోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి చట్టం మాత్రమే ఆ రోజున నడిచింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ విధమైన చర్యలు అంటే బృందాలు 12 బృందాలుగా, ఇప్పుడు అనకాపల్లి దానికి 12 బృందాలుగా పోలీసులు ఏర్పడి వాళ్ళ మీద ఏ విధమైన ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొచ్చేసి స్టేషన్లో పడేయండి అంటే మరి అతను ఏం చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా నేను చేసిన తప్పు, నేను దొరికినా ఇంకా ఇంతేను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు కూడా ఈ 3 ఏళ్ల చిన్నారి మీద ఏదైతే ఈ రెహమతుల్లా, దూదేకుల రెహమతుల్లా అనే అతను చేసింది కూడా ఇదే పని. కాబట్టి అతను కూడా, కుటుంబ సభ్యులు కూడా శవాన్ని అసహ్యించుకొని ఇంకా చనిపోయినా కూడా అతని ఫేస్ కూడా మేము చూడాలనుకోవటం లేదని చెప్పేసి అక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బందికి అప్పజెప్పటం జరిగింది. కాబట్టి ముందు ఎవరైనా సరే మీరు అంటున్నట్లుగా సమాజం ఎలా స్పందించాలి అంటే ఇట్లాంటి వాళ్ళని వెంటనే పోలీసులకు అప్పచెప్పినా, లేకపోతే చట్టం ఏదైనా సరే శిక్ష వేసినా ఆ చట్టం కూడా ఎలాంటి శిక్ష వేయాలంటే తక్షణమే ఉరి తీయాలి. ఇంకా ఇలా ఉరి తీస్తేనే వీళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. మరి అదేవిధంగా గంజాయి ఎక్కడైనా సరే వీళ్ళు దొంగతనంగా గతంలో 2019 నుంచి 24 వరకు మనం చూసాం. మన డ్రోన్తో వెతికే చెట్టు త్వరల్లో కూడా వీళ్ళు ఏ విధంగా నాటు సారా కాసి అవన్నీ కూడా దాచించారు. మరి అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏరులై పారించారు. వీటన్నింటినీ ఇంకా సమూలంగా కూకటి వేళ్లతో సహా మనం పెకలించాల్సిన టైం ఉంది. కాబట్టి ఇట్లాంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గంజాయి బ్యాచ్ని ఎందుకు పరామర్శిస్తున్నారు అనేది ప్రజల్లో ఈ రోజున, ప్రజల్లోనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు హామీలు ఇవ్వకూడదు, వాళ్ళని మీరు పరామర్శించకూడదు అని. కాబట్టి చిన్న పిల్లలపై ఇట్లాంటి అఘాయిత్యాలు, ఇప్పుడు ఏదైతే మనం పోక్సో చట్టం వచ్చింది దీని మీద, కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. మీరు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గంజాయి బ్యాచ్ని వెనకేసుకొని వస్తుంటే మరి నేను కొద్ది రోజుల్లో అరెస్ట్ అవ్వబోతున్నాను, మీరంతా కూడా నా కోసం పోరాడాలి అని చెప్తున్నట్టుందని ప్రజలు అనుకుంటున్నారు. గతంలో ఒకసారి రోజారెడ్డి మాట్లాడుతూ తప్పు చేస్తే గన్ను కంటే జగన్ ముందు వస్తాడని చెప్పి డైలాగ్ చెప్పింది. ఆ డైలాగ్ చెప్పిన కొద్ది కాలానికే బాపట్ల రైల్వే స్టేషన్లో కుటుంబ సభ్యులతో ఉన్న ఒక ఆమె మీద అత్యాచారం జరిగింది. అప్పుడు హోమ్ మినిస్టర్ తానేటి వనిత అనుకుంటా అక్కడికి ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి తాగినప్పుడు జరుగుతూ ఉంటాయి అనేది చెప్పింది. మీకు గుర్తుందా? అది రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారండి ట్రైన్ కోసం. వాళ్ళ భర్త కూడా ఉన్నాడు అక్కడ. ఆవిడ మీద అఘాయిత్యం జరిగితే వాళ్ళు ఏదో మద్యం మైకంలో చేశారని, మత్తులో, మరి గంజాయి మత్తులో చేశారని మరి గొప్ప వనిత ఆవిడ. నిజంగా ఆ విషయం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే తేలిగ్గా మాట్లాడింది. అవును, జగన్మోహన్ రెడ్డి హయాంలో అట్లాంటి కార్యక్రమాలు జరిగిన వాటిని కూడా ఆనాటి మంత్రులు సమర్థించుకుంటూ వచ్చారు. మరి సమర్థించడానికి వాళ్ళు ఏమైనా వీళ్ళ చుట్టాలో లేకపోతే ఏంటో మనకు తెలియదు, లేదంటే ఆ మత్తులో చేసిన వాళ్ళు వీళ్ళ శిష్యులో మనకు తెలియదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తప్పు చేసిన వాడు ఆయనకి తెలిస్తే మనకేమవుతుందన్న భయంతో ఎవరికాడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును, అదే జరుగుతుంది ఇక్కడ. నిజంగా మీరు అన్నట్లుగా రైల్వే స్టేషన్ ఘటన అందరికీ గుర్తుంది. ఆవిడ భర్త కూడా అక్కడే ఉండటం, వాళ్ళు వచ్చేసి ఏదో మాట్లాడినట్టు మాట్లాడుతూ వాళ్ళతో వాదనకు దిగి ఇలాంటి కార్యక్రమానికి వాళ్ళు పాల్పడ్డారు, దాడికి. మరి ఆ విషయం ఆ రోజున చాలా ఈజీగా, సింపుల్గా, అదేదో ఏమనుకున్నారో వాళ్ళు జీవితం అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారో తెలియదు కానీ ఆవిడ చాలా సింపుల్గా చెప్పేసింది. తాగిన మత్తులో ఏదో చేశారు, వాళ్ళ గొడవ జరిగి వాళ్ళ హస్బెండ్తో గొడవకి దిగి ఆవిడ మీద దాడికి పాల్పడ్డారని రకరకాలవి చెప్పారు. కానీ దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, మరి ఆ ఫ్యామిలీకి మేము న్యాయం చేస్తామని ఎక్కడా మాట్లాడింది లేదు. వీళ్ళు మాట్లాడరు కూడా. ఎందుకంటే
గతంలో ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కేవలం ఆవిడ హోమ్ మినిస్టర్ పేరుకే కానీ పెత్తనం అంతా కూడా సకల శాఖ మంత్రిది, అలాగే జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళు ఏ విధంగా మరి ఈ రోజున ప్రజల్లో వస్తున్న అనుమానం, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ సభలు పెట్టినా ఈ రోజున చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కదానికి ఎవరు వస్తున్నారు, డబ్బులు ఇచ్చి తెప్పించుకోవాలి. మరి ఈ డబ్బులు ఇచ్చి తెప్పించుకునే వాళ్ళంతా కూడా ఇట్లాంటి కార్యకలాపాల్లో ఉండేవాళ్ళు మాత్రమే, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళనే వాళ్ళు పెంచి పోషిస్తారు. రేపు అరెస్ట్ అయినా కూడా దాడులు చేయండి, లేకపోతే ఇంకేదన్నా రాష్ట్రంలో ఇట్లాంటి విధ్వంస కాండకి మీరు పాల్పడండి అనే దాంతోనే వీళ్ళందరినీ కూడా ఈ రోజున పరామర్శలు, ఇతను ఈ విధంగా అందరి ఇళ్ళకి వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నాడు అనేది ఈ రోజున మనకు అర్థమవుతుంది. మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో పులివెందుల దగ్గర కూడా ఒక ఎస్సీ మహిళ అనుకుంటా, ఆమెను కూడా అలాగే అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. అలాంటి అనేక చాట్లు జరిగాయి. వాలంటీర్లు కూడా బోల్డ్ మందిని వేధించి వాలంటీర్లు చాలా మంది దుర్మార్గంగా వ్యవహరించారు. ఏనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో తానేటి వనిత కానీ, అంతకుముందు హోమ్ మినిస్టర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుని పాపాను పోలా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా సైనికులు అని చెప్తుంటే ఇలాంటి వాళ్ళేనా ఈయన సైనికులు? సొంత చెల్లి ఆడ సరే మీ చెల్లెలకి నీకు వైరం ఉంది, ఆడ మనిషి స్త్రీతత్వానికైనా ఈయన విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి కదండి. అది కూడా లేకుండా మరి ఆవిడ్ని ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దీంట్లో ఫేస్బుక్లు గ్రూపుల్లో వాటిలో పోస్టులు పెట్టించాడంటే మరి అట్లాంటి నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తి మరి ప్రజల్ని ఏ విధంగా కాపాడతాడు? స్త్రీల పట్ల గౌరవభావం ఎలా ఏర్పడుతుంది ఇతనికంటే? సొంత చెల్లెల్ని ఆ విధంగా చేయించిన వ్యక్తి మరి ప్రజల గురించి, ఆ విధంగా ఆడపిల్లల గురించి ఆలోచించలేడు. రాక్షసత్వం అతనిలో ఉంది, క్రూరమైన మనస్సు గలవాడు, ఒక సైకో మనస్తత్వం అతను అనేది ఈ రోజున మనకి అతను అధికారంలో ఉన్నప్పుడు తెలిసింది. ఈ రోజున కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా మరి బయటకు నెట్టేసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. తల్లికి చెల్లికి కూడా అన్యాయం చేసే సైకో జగన్ రెడ్డి కార్యక్రమాలని, జగన్ రెడ్డి మాటలను మద్దతిస్తూ అనుసరిస్తున్న రోజారెడ్డి, శ్యామల లాంటి వాళ్ళు స్త్రీ జాతికి అవమానకరంగా తయారయ్యారంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.